హాయ్ అండి, ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి పొన్నగంటి కూర పెసరపప్పు వేసి ఫ్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అవును, మీ ఊర్లో వర్షాలు బాగా కురుస్తున్నాయా? కామెంట్స్లో తెలపండి. ఇప్పుడంటే వర్షాలు రోజు కురుస్తున్నాయి కాబట్టి వర్షం విలువ తెలియట్లేదు. కొంతమంది బట్టలు ఆరట్లేదని, మరికొంతమంది జలుబులు, జ్వరాలు, దగ్గులు, దోమలు అన్నీ వస్తున్నాయని రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. నేనైనా అంతే. అదే ఎండాకాలంలో ఒక్కరోజు వర్షం పడినా చాలు, మళ్ళీ మళ్ళీ పడాలని కోరుకుంటాం. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదండి బాబు. మ్యాటర్లోకి వస్తే పొన్నగంటి కూర ఫ్రై చేసేటప్పుడు పొన్నగంటి కూరని అలాగే పెసరపప్పుని ఒక 50% ముందుగానే ఉడికించుకోండి. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే పొన్నగంటి కూర ఫ్రై అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. ముందుగానే 50% ఉడికించుకున్నామనుకో త్వరగా ఫ్రై అవుతుంది. ఈ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది. దీన్ని పోయిన కంటి కూర అని కూడా అంటారంట. ఆకుకూరలకి పురుగు మందులు చల్లకపోతే దానికి మించిన ఆహారం ఉండదు. అలానే పురుగు మందులు లేని ఆకుకూరలను కూడా మనం ఈ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయలేము. బాయ్.